గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఎప్పుడో పరమపదించి ఈశ్వరైక్యం చెందిన కంచి స్వామి వారిని నేను ఇష్టం వచ్చినట్లుగా తిట్టానని అమ్మవారితో కలిపి అంతకంటే చెప్పలేను. వాళ్ళు మాత్రము చాలా నీచంగానే వర్ణిస్తున్నారు. నేను ఆ విధంగా మాట్లాడానని ఈ మధ్య మొహాలు చూపించుకొని కొందరు లైవ్లు పెట్టుకొని మాట్లాడుకుంటుంటే నా దృష్టికి వచ్చింది. నేను ఏం మాట్లాడాను, ఎవరి గురించి మాట్లాడాను, వాళ్ళు ఆ వీడియోలు చూపించి ఏం ప్రచారం చేసుకుంటారో మొత్తం ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక బుక్. ఈ బుక్లో రాసి ఉన్న విషయం గురించి నేను 1-2 వీడియోల్లో మాట్లాడడం జరిగింది. ఒక వీడియోలో అయితే ఈ బుక్ చూపిస్తూనే మాట్లాడాను. ఒక వీడియోలో అయితే మామూలుగా ఏదో ఒక మాటల మధ్యలో ఉదాహరణగా వచ్చి ఒక సందర్భం చెప్పడం జరిగింది. ఈ బుక్ రాసిన స్వామీజీని కూడా శంకరాచార్య అంటారు. ఈ 5 ఆమనాయ మఠాలకు సంబంధించిన శంకరాచార్య అయితే కాదు. ఈ స్వామీజీ గారు ఇప్పుడు కూడా శరీరంతో ఉన్నారు. వారు రాసిన పుస్తకంలో నేను చెప్పిన విషయాలు ఉన్నాయి. ఈ స్వామీజీ వారిని కూడా నడిచే దైవము, నడిచే కాలభైరవుడు, కలియుగ దేవుడు అని కూడా వారి భక్తులు శిష్యగణం పిలుచుకుంటూ ఉంటారు. అందులో తప్పేమీ లేదు. నేను డైరెక్ట్గా పేరు వాడకుండా ఆ విధంగా పిలుస్తారు కాబట్టి నడిచే దైవము అనేసి, నడిచే దేవుడు అనేసి పిలిచే ఒక స్వామీజీ రాసుకున్న పుస్తకంలో ఈ విషయాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. వీళ్ళు ఆ పుస్తకం ఏమిటి అనే వివరాలు తెలుసుకోకుండానే నడిచే దైవం అనే ఒక పేరు అనగానే కంచి స్వామి వారు తిడుతుంది అనేసి వీళ్ళు మొదలు పెట్టారు. సరే, పర్వాలేదు, అది వాళ్ళ పొరపాటు అయి ఉండవచ్చు. సరే, ఇంతకు నేను విషయం వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక స్వామీజీ గారు వారు ఇప్పుడు కూడా శరీరంతో ఉన్నారు. వారి పూర్వజన్మలన్నిటిని గురించి ఒక పుస్తకంలో రాసుకున్నారు. ఆ పుస్తకాన్ని మన భగవద్గీత వీడియోస్ కింద భగవద్గీత వ్యాఖ్యానం రాస్తారు ఒక శాస్త్రి గారు. వారు కూడా స్మార్తులే. 75 సంవత్సరాల పై చిలుకు వారి వయస్సు. వారు మన ఛానల్ రెగ్యులర్గా భగవద్గీత ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు, సుపరిచితులే. ఆ మహాత్ములకి నేనంటే ఎంతో అభిమానం. వారు నా కోసం హైదరాబాద్ నుండి ఒక్కరే రాలేక వారి మేనల్లుడిని వెంట తీసుకొని 2 సార్లు మా ఇంటికి రావడం జరిగింది. నిజానికి పెద్దల దగ్గరికి నేను వెళ్ళాలి, నాకు పసిపిల్లలు ఉండే ప్రయాణాలు అవన్నీ చేయడం అవ్వడం లేదని వారు ఏదో పనుండి ఇటువైపు వచ్చినప్పుడు 2 సార్లు వారు మా ఇంటికి వచ్చారు. వారు స్మార్తులు, లలితాంబిక ఉపాసకులు. వారికి ఎప్పుడు కూడా నాకు బ్రాహ్మణ ద్వేషమో స్మార్త ద్వేషం ఉందని ఎప్పుడు అనిపించలేదు. ఇప్పుడు కూడా వారు నాతో మాట్లాడుతూ ఉంటారు. ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. వారంటే నాకు విశేషమైన గౌరవము. వారు మహా విద్వాంసులు కూడా. ఈ మధ్య వారి జీవిత చర్మాంకంలో శ్రీ ప్రభాకర సంక్షిప్త రామాయణము అని రామాయణాన్ని వారు చక్కగా పద్యాల రూపంలో, తెలుగు తేట పద్యాల రూపంలో రామాయణం అంతా కూడా వారు రాసుకొని ధరించారు. ఈ పుస్తక ఆవిష్కరణకు కూడా నా హైదరాబాద్ రమ్మంటే నా పరిస్థితి తెలుసు కదా, పిల్లలు ఉండి తీసుకొని వెళ్ళలేకపోయాను. వారే నాకు ఈ పుస్తకాన్ని మరలా ఇంటికి పంపించారు ఆశీర్వదిస్తూ. ఆ స్వామి ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఈ పుస్తకాన్ని నాకు తెచ్చివ్వడం జరిగింది. ఈ పుస్తకంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అవి హిందుత్వాన్ని డ్యామేజ్ చేసే విషయంగా కూడా ఉన్నాయన్నమాట. దీనిలో డ్యామేజ్ చేసే విషయాలు ఏమిటంటే ముఖ్యంగా ప్రధానమైనది ఈ స్వామీజీ వారు తమ పూర్వజన్మ గురించి ఒకసారి చెప్పుకుంటూ దాంట్లో ఇతను కాశీలో చానాళ్ళు సాధన చేసి శివభక్తి చేసి ఆ తర్వాత ఉజ్జయిని వెళ్ళి అక్కడ కూడా శివభక్తి చేసి ఒక మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండి జాగరణ చేసి మహాశివరాత్రి అర్ధరాత్రి లింగోద్భవ వేళ శివలింగం ముందు ప్రాణాలు వదిలేసి ఆ పుణ్యానికి ఇంకో జన్మలో ప్రచండమైన భైరవ సాధన చేసి ఆ తర్వాత శరీరం వదిలేసి ఆ పుణ్యానికి విదేశాల్లో యేసుక్రీస్తు శిష్యుడిగా జాన్ అనే పేరుతో పుట్టాను అనేసి రాసుకోవడం జరిగింది. ఈ పుస్తకం గురించి మన క్రిస్టియానిటీ మీద పోరాటం చేస్తున్న ఒక పెద్ద ఛానల్ ఆ అన్నగారు బ్రహ్మకుమారీస్ మీద, టీటీడీ మీద కూడా పోరాటం చేశారు. కేసులు కూడా పెట్టించుకున్నారు. మీ అందరికీ తెలుసు. వారు కూడా ఈ పేజ్ చూసి బాధపడటం జరిగింది. ఆ పేజీని ఫస్ట్ నాకు ఫోటో తీసి పంపించింది ఆ అన్నగారు. ఆ తర్వాత నాకు ఈ పుస్తకము శాస్త్రి గారు, ఆ మహాత్ములు గురువు గారు తెచ్చివ్వడం జరిగింది. ఉజ్జయిని అనేది, కాశీ అనేది 7 మోక్షదాయక క్షేత్రాలలో ఒకటి. అక్కడ శరీరం విడిచేసిన వాళ్ళకి మోక్షం కలుగుతుంది. ఉజ్జయిని, కాశీ 2 కూడా శైవక్షేత్రాలు. అందులో శరీరం విడిచిపెట్టిన వాళ్ళకి మోక్షం కలుగుతుందని శాస్త్రాల్లో ఉంది. ఆ ఉజ్జయినిలో అర్ధరాత్రి మహా శివభక్తుడు జాగారం చేసి ఉపవాసం ఉండి లింగోద్భవం వేళ శరీరం విడిచిపెట్టి ఆ పుణ్యానికి విదేశాల్లో యేసుక్రీస్తు శిష్యుడే పుడతాడా? యేసుక్రీస్తు అనే అతనే ఫేక్ అయితే ఎందుకు ఈ విధంగా? దీని గురించి పాస్టర్లు అయితే అప్పట్లో వీడియో కూడా చేశారు. అది చేసిన తర్వాతే ఈ పేజ్ నాకు ఆ అన్నగారు వాట్సాప్ చేశారు, కుదిరితే దీని గురించి మీరు ఒక వీడియో మాట్లాడండి అని. అసలు ఇది ఎక్కడుంది అని ఆలోచించినప్పుడు మన గురువు గారు మా ఇంటికి వస్తూ
వారి పుస్తకం తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది. ఈ బుక్ అంతా కూలంకషంగా చదివిన తర్వాత ఇదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే శివభక్తి చేసి శివలింగం ముందు ప్రాణాలు వదిలేసిన వాళ్ళు విదేశాల్లో యేసుక్రీస్తు శిష్యులు ఎలా పుడతారండి? అదే శివభక్తికి ఫలితము. నయనారుల చరిత్రలో చూసుకుంటే ఎంతోమంది శయ్యరంతటి కైలాసానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎక్కడ నయనారుల చరిత్రలో ఇలా శివభక్తి చేసిన దానికి విదేశాల్లో యేసుక్రీస్తులాగో యేసుక్రీస్తు శిష్యుల్లాగో పుట్టారు. ఈ విధంగా లేదే, ఇది అభ్యంతరకరం కదా. దీని గురించి అవేర్నెస్ కలిగిస్తూ నేను ఒక వీడియో చేశాను. అలాగే ఈ బుక్లో ఇంకొక పార్ట్ కూడా ఉందన్నమాట. దాంట్లో ఈ స్వామీజీ వారు ఏం రాసుకున్నారంటే, మధురలో గోపికలు కృష్ణ పరమాత్మని నవవిధ భక్తి రీతుల్లో మధుర భక్తితో ఆరాధించారు కదా. ఆరాధించి తనని స్వామిని నాయకుడిగా భావించి వీళ్ళు నాయకి భావనతో ప్రేమించారు కదా, దానికి మధుర భక్తి అని పేరు. అలాగే అమ్మవారిని కూడా జగన్మాతలా కాకుండా ప్రేయసిగా భార్యగా ఊహించుకొని ప్రేమించే సాంప్రదాయం ఒకటి ఉంది. దానికి వీరశాక్తేయం అని పేరు, వీరాచారం అని పేరు. ఒక జన్మలో నేను ఆ విధంగా అమ్మవారిని నా ప్రియురాలుగా భార్యగా ఊహించుకొని ప్రేమించాను. అలా ప్రేమించిన ఫలితానికి అమ్మవారి పరివార దేవతల్లో ఒక అమ్మవారు అనురాధ అనే అమ్మవారు నా దగ్గరకు వచ్చి, నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చాను అని నన్ను వివాహం చేసుకుంది. ఆమెతో కాపురం చేసి ఒక కొడుకుని నన్ను కన్నాను. ఆ జన్మలో ఆ కొడుకుని మెచ్చడం సరిపోయింది. ఆవిడేమో నీవు కోరుకున్న దానికి వచ్చాను, నీతో కాపురం చేశాను, కొడుకుని కన్నాను, వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయింది. ఆ కొడుకుని కానీ పెద్ద చేసి ఆ జన్మ అలా పూర్తయిపోయింది అని రాసుకోవడం జరిగింది. అద్వైతం పేరుతోటి ఇలాంటివన్నీ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆదిశంకరుల వారు ఎప్పుడూ ఇలాంటివి చెప్పలేదు. ఇలాంటి విచిత్రమైన భ్రమ కలిగించేవి, భ్రాంతి కలిగించే విషయాలు కూడా అవసరం లేదు జనాలకి. ఇలాంటి పుస్తకాలు సమాజానికి ఎంతగా ఉపయోగపడతాయో తెలియదు కానీ హానికారకమనే చెప్పాలి. నేను చెప్పింది ఈ పుస్తకంలో విషయాలు. మీకు ఎవరికైనా ఈ పుస్తకంలో విషయాలు కావాలంటే దయచేసి నాకు మెయిల్ చేయండి. ఈ పుస్తకంలో విషయాలు అన్నీ కూడా మీకు నేను స్క్రీన్ షాట్లు అన్నీ పెడతాను, దాంట్లో చెక్ చేసుకోండి. అది నేను మాట్లాడింది. ఒక ముక్క కట్ చేసుకొని వెళ్ళి ఎవరో కంచి స్వామివారిని తిట్టింది, కంచి స్వామివారు అసలు ఈ పుస్తకం ఎక్కడ రాసుకున్నారు? కంచి స్వామివారి జీవితంలో ఇలాంటి ఘట్టాలు ఇలాంటి పుస్తకాలు ఉన్నాయా? పోనీ కంచి స్వామివారి తర్వాత వాళ్ళ శిష్యులు ఏమైనా రాసుకున్నారా? ఇది వేరే ఇంకొక పుస్తకం అండి. ఈ పుస్తకానికి 5 ఆమ్నాయ మఠాలకి సంబంధమే లేదు. 5 ఆమ్నాయ మఠాల్లో శంకరాచార్యులు కూడా కాదు, వేరే బుక్. ఈ పుస్తకం నాకు తెచ్చిచ్చేందుకు కూడా స్వార్థ సాంప్రదాయంలో లలితాంబికా ఉపాసకుడైన మన స్వామివారే. ఆశ్చర్యం ఏంటో తెలిసిన, నేను ఈ పుస్తకం చూసి చెప్పానన్న విషయము ఈ లైవ్లు పెట్టిన వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే మొన్న ఒకసారి ఈ లైవ్లో ఎవరో ఈ పుస్తకం రాసిన రైటర్ పేరు మాట్లాడుతుంటే పక్కన ఇంకొకరు పేర్లొద్దు అంటున్నాడు. అంటే ఏంటంటే ఈ పుస్తకంలో విషయమే నేను చెప్పాలన్న విషయం వాళ్ళకి తెలిసి కూడా కావాలని కంచి స్వామి పేరు వాడేసుకొని నన్ను చెడ్డగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా సరే నేను మాట్లాడే ప్రతి మాటకి ప్రమాణం ఉంది. ఈ ప్రమాణాలు తీసుకొని నేను న్యాయస్థానానికి కూడా వెళతాను. ధర్మము, నీతి, నిజాయితీ, న్యాయం మన పక్కన ఉన్నప్పుడు మీరు ఎంత పెద్ద గొంతు వేసుకుని అరిచినా కూడా ఏమాత్రం ప్రయోజనం లేదు. కంచి స్వామి వారి విషయంలో అసలు నేను ఎప్పుడూ మాట్లాడకపోయినా కూడా కావాలని ఇంకొక ఛానల్ ఆవిడ నన్ను కొన్నాళ్ళు ఉపయోగపెట్టుకొని తర్వాత నేను ఉపయోగపడలేదని తెలిసిన తర్వాత కావాలని విధంగా బ్యాడ్గా ప్రాపగండా చేస్తుంది. అప్పట్లో నేను వీడియో చేసి ఈ విషయాన్ని ఖండించాను. ఒకసారి వినండి. ఆ వీడియో చేసేటప్పుడు ఆ కామెంట్ చూపించుకోవాలా? ఎవరితో మొత్తానికి కామెంట్ అండి, కామెంట్ ఎలా ఉందండి, అది నేను వీడియో చేస్తున్నాను అని చూపించుకొని చేయకుండా అదే చెప్పకుండా కంచి స్వామి తిడుతున్నారు వైష్ణవులు అంటే ఆ బ్యాచ్ మొత్తం నేను తిడుతున్నాను అనేసి నా మీద కొంచెం తగ్గుబాటు కామెంట్ సెక్షన్ నన్ను తిట్టడం, మెయిల్స్ చేసేసి నన్ను బెదిరించడం. నేను ఎప్పుడు తిట్టానండి కంచి స్వామిని? నాకు అవసరం ఏంటి అసలుకి? నాకు తిట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ దేవుడిని పోడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు వాళ్ళు దేవుళ్ళు కాదు, నాకు భగవంతుడే దేవుడు, నాకు కృష్ణుడే దేవుడు. కంచి స్వాములు లేదంటే జిఆర్ స్వాములు లేదనుకుంటే ఇంకెవరైనా స్వాములు నాకు దేవుళ్ళు కాదు, వాళ్ళు గురువులు మాత్రమే. అంతవరకు నాకు వాళ్ళు దేవుడు అని చేసేసి ప్రచారం చేయాల్సిన అవసరం, ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు చేయను, అందుకు నేను సోషల్ మీడియా రాలేదు. మనుషులను నేను ఎప్పటికీ దేవుళ్ళని చేయను, ఇంకొకరు దేవుళ్ళు అంటే కూడా నేను అంగీకరించను. మనిషే అవుతాడు, ఎంతటి మహాత్ముడే కానివ్వండి, భగవత్ సాక్షాత్కారం కలగనివ్వండి, కరుణా సరే దేవుడు కాలేడు. దేవుడు వేరే, మహాత్ములు వేరే. ఇది నా అభిప్రాయం. కాబట్టి నేను ఏ మనిషిని కూడా దేవుడుగా ప్రమోట్ చేయను. భగవద్ రామానుజుల వారు కూడా దేవుడు కాదు, ఆచార్యులు. అంతవరకు మీకు ఇష్టమైతే మీరు పొగుడుకోండి, మీకు ఇష్టమైంది ఊళ్ళో వాళ్ళందరికీ ఇష్టం ఉండాలని ఏమిటి? అదండి విషయం. క్లియర్ అయిందా లేదా? నేను క్లియర్గా అప్పట్లోనే వీడియో చేశాను. ఎవరో కామెంట్ సెక్షన్లో ఎవరో కామెంట్లు పెట్టుకుంటే
నేనే పెట్టించానని, నేనే తిట్టానని ఇష్టం వచ్చినట్లు ఆధారాలు చూపించకుండా ఇంకొక ఆవిడ వీడియోలు చేసేస్తుంది అనమాట. ఆవిడకి కూడా ఒకప్పుడు నేను తెగనొచ్చేసా, నేను నెత్తి మీద పెట్టేసుకుంది. కాకపోతే ఆవిడ స్వార్థానికి నేను ఉపయోగపడ్డా, సంవత్సరం వాడేసుకుంది నన్ను. ఆవిడ స్వార్థానికి నేను ఉపయోగపడల. తర్వాత అప్పటి నుండి ఇప్పటికీ నన్ను సాధిస్తూనే ఉంది. ఈ లైవ్లు చేసే వాళ్ళ వెనక కూడా ఆవిడే ఉంది. నేను క్లియర్గా చెప్పాను, కంచి స్వామి వారే కాదు, జిఆర్ స్వామి వారైనా, భగవద్ రామానుజులు వారైనా సరే నేను దేవుడు అనుకోరు. వారు మహాత్ములు, మహాపురుషులు, గురువులు, ఆచారులు. ఆ విధంగా నేను గౌరవిస్తాను. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేత రోచన సైత్ ప్రమాణం కురితే లోకసదనువర్తది. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది, శ్రేష్ఠుల ఆచరణ మనం ఆచరించాలి, అంతేగాని ప్రతి వాళ్ళని దేవుడు అని చేసేయకూడదు. నా అభిప్రాయం అది. కాబట్టి భగవంతుడు ఒకడు ఉన్నాడు. భగవంతుడని నేను విష్ణువు అనుకుంటాను, ఇంకొకరు శివులు అనుకుంటారు, ఇంకొకరు లలితాోపాసన చేసుకుంటారు. ఎవరి పద్ధతి వాళ్ళది. కంచి స్వామి వారు కానివ్వండి, జిఆర్ స్వామి వారు కానివ్వండి, భగవద్ రామానుజుల వారైనా సరే నాకు దేవుడు కాదని నేను స్పష్టంగా సంవత్సర క్రితమే ఈ వీడియోలో చెప్పి ఉన్నాను. వాళ్ళందరూ ఆచారులండి. వారు చూపించిన బాట పట్టుకొని మనం వెళ్ళాలి. కానీ వాళ్ళకు పూజలు చేస్తే నాకు కడుపు నొప్పి తగ్గిందండి, వాళ్ళకు పూజలు చేస్తే నాకు వాంతులు తగ్గాయండి, అందుకు కాదు వాళ్ళ జీవితం అన్నది. శ్రేష్ఠుల ఆచరణ ఆచరించమని భగవంతుడు భగవద్గీతలో చెప్పండి, నేను దాన్ని నమ్ముతా. వీళ్ళందరికీ రోజు పూజలు చేసేసి నా మొక్కులు, నా కోరికలు తీర్చుకోవడానికి వాడుకోను నేను. వీళ్ళందరూ కూడా ఆచార్యుడు, నాకు దేవుళ్ళు కాదు. భగవద్ రామానుజుల వారు కూడా నాకు దేవుడు కాదు. జిఆర్ స్వాములు కూడా నాకు దేవుళ్ళు కాదు. వాళ్ళందరూ ఆచార్యులు. వాళ్ళ మార్గము, వాళ్ళ ఆచరణ నేర్చుకొని ఆ మార్గం పట్టుకొని పోయి భగవంతుని పొందే ప్రయత్నం చేయాలి సాధకులు. ఈ విషయం నేను సంవత్సర క్రితమే చెప్పున్నా కూడా ఎంత దుర్మార్గమైన ప్రచారాలు నా గురించి చేస్తున్నారో మన ఫాలోవర్స్ గ్రహించారు. మరలా స్పష్టంగా చెప్తున్నా, భాగవతోత్తములు ఉంటారు, ఆచార్యులు ఉంటారు, మహాపురుషులు, యోగులు, సిద్ధులు ఎంతోమందికి మన భారతదేశం పుట్టినడు. వాళ్ళందరినీ కూడా నేను భగవంతుడు అనుకోను. కానీ పిలిచేటప్పుడు మాత్రము భగవత్ స్వరూపంగానే పిలుస్తాం. ఇప్పుడు ఆదిశంకర భగవత్పాదులు వారు అంటాము, భగవద్ రామానుజుల వారు అంటాము. చెప్పేటప్పుడు భగవత్ శబ్దంతో పిలుస్తాం, అది గౌరవవాచకం. అంతేగాని నేను భగవంతుడు అని అనుకోనండి. వాళ్ళందరూ ఆచార్య పురుషులు, వాళ్ళు చూపించిన బాట పట్టుకొని వెళ్ళాలి. ఆదిశంకరాచార్య స్వామి వారి శంకర భాష్యం ఉంది. శంకర భాష్యం నేను ఎన్నోసార్లు మన భగవద్గీత వీడియోస్లో చెప్పాను. వారు ఇచ్చిన ఏదైతే వాన్మయం ఉందో అది పట్టుకొని వెళ్ళాలి. వారు చెప్పిన చూపించిన దారి పట్టుకొని వెళ్ళాలి. కానీ వారిని దేవుడిని నేను చేయను, ఎందుకంటే వారే నేను దేవుడిని అని చెప్పలేదు. అలాగే భగవద్ రామానుజుల వారిని నేను దేవుడిగా ప్రచారం చేయను. వారు దేవుడు కాదు, ఒక ఆచార్యులు, ఒక మార్గాన్ని చూపించారు భగవంతుడు పొందడానికి. ఆ మార్గాన్ని పట్టుకొని వెళ్ళే ప్రయత్నం చేయాలి సాధకులు. అలాగే పరమపదించిన కంచి స్వామి వారు కూడా నేను ఎప్పుడు దేవుడు అని చెప్పుకోలేదు. వారిని దేవుడిని చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు, నాకు అంతకంటే లేదు. వారి మంచి పట్టుకోవాలి. నేను ఎన్నోసార్లు భగవద్గీత వీడియోస్లో కంచి స్వామి వారు స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి రామనామం రాయమనేసి బుక్స్ పంచేవారు, రామనామం రాయమని ప్రోత్సహించేవారు. చక్కగా రామనామము రాసిన వాళ్ళకి వెండి మాడలు అలాంటివి ప్రజెంట్ చేసేవారు. ఆ విధంగా వారు విశేషంగా పిల్లలలో భక్తి ఆస్తికి భావం పెంచడానికి ప్రయత్నం చేశారు అని కూడా భగవద్గీత వీడియోస్లో ఎన్నో వీడియోస్లో ఉదాహరణలు చెప్పాను నేను. అలాగే కంచి స్వామి వారిని వారికి మేము భక్తులు అని చెప్పుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు కొందరు ఉన్నారు. మీరు నిజంగా హిందువులైతే వాళ్ళ తాట తీయండి. ఊరికే నా మీద పడి ఏడిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? ఎగరలేక మధ్యల మీద పడి ఏడిచినట్లుగా నేను ఎప్పుడూ కంచి స్వామి వారిని వాడుకొని వారి ఫోటోలు చూపించుకొని వ్యాపారాలు చేయలేదు, చేయకూడని పనులు చేయలేదు. కంచి స్వామి వారిని బాగా వాడేసుకొని వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళ గురించి ఇంకొక ఎపిసోడ్లో చెప్తాను. మీకు ఏదైనా చేత అయితే, మీరు హిందుత్వానికి ఏదైనా చేయగలిగితే అక్కడ చేసుకోండి నాయనలారా. అర్థమవుతుందా? అదండి విషయము. ఇంకా ప్రతి వీడియోకి కూడా నేను ప్రమాణాలు చూపిస్తాను. ప్రమాణాలు లేకుండా ఏ వీడియోనూ చేయలేదు నేను చేసే వీడియోస్కి నా దగ్గర ఉన్నంత వాన్మయం కాకుండా ఇంకా ప్రమాణాలు పంపించిన వారిలో స్మార్తులు, బ్రాహ్మణులు కూడా ఉన్నారు, శ్రీ విద్య ఉపాసకులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను తీసుకురాబోతాను, పబ్లిక్లో మీకు చూపిస్తూ నేను మాట్లాడతాను. ఛానల్లో కామెంట్ సెక్షన్ ఇప్పుడు ఈ బోర్డు వాళ్ళు ఎవరైనా కామెంట్లు పెట్టారనుకోండి, ఆ కామెంట్లని నేను మీకు డబ్బులు ఇచ్చి కామెంట్లు పెట్టిస్తున్నాను అని ప్రచారం చేస్తారు. అదే వేరే వాళ్ళ ఛానల్స్లో పెట్టే కామెంట్స్ మాత్రం జనాలు సహృదయంతో వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి పెడుతున్న కామెంట్లు. మన ఛానల్లో పెట్టే వందల కొద్ది కామెంట్స్ ఏమో నేను అందరికీ డబ్బులు పంచి పెట్టిస్తున్నాను. అసలు అంత డబ్బు ఎక్కడ ఉంది? అంత అవసరం ఏంటి? ఎవరెవరో ఏవేవో వాళ్ళు కామెంట్స్ రాసుకుంటే మొత్తం స్క్రీన్ షాట్లు తీసుకొని ఈవిడే రాయించింది, ఇది ఈవిడే చేపిస్తుంది. మరి ఆవిడ ఛానల్లో నా గురించి బండబూతులు తిట్టిన పారాగ్రాఫులు కామెంట్స్ ఉన్నాయి. నేను ఏనాడు అనలేదు ఈవిడే రాపిస్తుందని. అంటే ఎంతసేపు పడుతుంది? అంటే నాకు బుద్ధి సిగ్గు ఉన్నాయి. మీరు వాటికి తిలోదకాలు ఇచ్చేశారు, నాకు ఉన్నాయి. నేను చేసిన ప్రతి వీడియోకి కూడా ప్రమాణాలు, సాక్ష్యాలు, శాస్త్ర ప్రమాణాలు చూపిస్తాను. బ్రాహ్మణులు, స్మార్త సాంప్రదాయ బ్రాహ్మణులు కూడా చెప్తారు.
అదండి ఈ విషయము. మన ఫాలోవర్స్కి వీడియో చక్కగా అర్థమైందని భావిస్తున్నాను. ధర్మ రక్షత రక్షత. జయ శ్రీరామ్. కృష్ణార్పణం.